ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పథకాల పేర్లతో ఆప్ ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేటు సిబ్బంది సాయంతో సేకరిస్తోందన్న అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా విచారణకు ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీవని యోజన, మహిళా సమ్మాన్ యోజన పథకాలకు రిజిస్ట్రేషన్ డ్రైవ్ను ఢిల్లీ సీఎం అతిషి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రారంభించారు. అయితే పథకాల పేర్లతో కొందరు తప్పుదో పట్టిస్తున్నారని, ఎవరికీ వివరాలు ఇవ్వొద్దంటూ కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అలా ప్రకటన చేయడంపై అతిషి తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత ప్రభుత్వ అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత వివరాలను రిజిస్ట్రేషన్ డ్రైవ్ పేరుతో ఆప్ ప్రైవేటు సిబ్బంది సాయంతో సేకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విచారణకు ఎల్జీ ఆదేశించారు. డివిజనల్ కమిషనర్ అధికారితో విచారణ చేయించాలని ప్రధాన కార్యదర్శి పోలీసు కమిషనర్లను ఆదేశించారు. ఎల్జీ చర్యలపై కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తమ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆదేశాలు ఎల్జీ నుంచి కాకుండా అమిత్ షా నుంచి వచ్చాయని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.